హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. ఈరోజు నేను అందరూ ఎంతగానో ఇష్టపడే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ పోహా బోండా చేయబోతున్నాను. బ్రేక్ఫాస్ట్ కైనా అలాగే స్నాక్స్ కైనా కూడా చాలా బాగుంటాయి ఈ పునుగులు. పోహా బోండా చేసుకోవటం కోసం నేను 1/2 కేజీ మందపాటి అటుకులు తీసుకున్నాను. ఇలా మందపాటి అటుకులు తీసుకుంటే బోండాలు మనకి బాగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఈ అటుకుల్లో కొద్దిగా వాటర్ పోసుకొని వీటిని శుభ్రంగా కడుక్కుందాము. ఇలా కడుక్కున్న అటుకుల్ని మనం స్టెయినర్లో వేసుకొని దీనిలో ఉన్న వాటర్ మొత్తాన్ని పూర్తిగా మనం వడకట్టుకుందాము. చూసారు కదా, ఇలా స్టెయినర్లో వేసుకొని దీనిలో ఉన్న వాటర్ మొత్తాన్ని కంప్లీట్ గా మనం వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న అటుకుల్ని ఒక గిన్నెలో వేసుకొని ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో నానబెట్టుకున్న అటుకులు వేసుకొని వీటిని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మనం అటుకుల్ని. నేను వాటర్ ఏమి యాడ్ చేయకుండానే గట్టిగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఈ అటుకుల మిశ్రమాన్ని మనం ఒక బౌల్లో వేసుకుందాము. ఇప్పుడు దీనిలో 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పెరుగు, చిటికెడు బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక చిన్న ఉల్లిపాయ తరుగు, 2 పచ్చిమిర్చి తరుగు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా పిండిని మరీ గట్టిగా కాకుండా లూజుగా కాకుండా ఈ కన్సిస్టెన్సీతో మనం కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా సాఫ్ట్ కన్సిస్టెన్సీతో మనం ఈ పోహా పిండిని కలుపుకోవాలి, పునుగుల పిండిని. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీనిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ అటుకుల పిండిని మనం కొద్దిగా తీసుకొని బోండాల్లాగా వేసుకోవాలి. ఇలా కొద్ది పిండి తీసుకొని ఇలా చిన్న పునుగుల్లాగా వేసుకుందాము. ఇలా పునుగులన్నీ వేసుకొని వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా వేయించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే లోపల పచ్చిగా ఉంటాయి, పైకి మాడిపోతాయి. కాబట్టి స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఈ పునుగుల్ని వేయించుకోవాలి. చూసారు కదా, ఈ బోండాలు బాగా వేగి మంచి కలర్కి వచ్చినాయి కదా. ఇప్పుడు ఈ బోండాలు తీసుకొని మనం వేరే బౌల్లో వేసుకుందాము. చూడండి, మంచిగా క్రిస్పీగా వేగినాయి. ఇప్పుడు ఈ బోండాలు మనం ఒక బౌల్లో వేసుకుందాము. ఇదే విధంగా మిగతా బోండాలు కూడా వేసుకుందాము. ఇవి కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అయినాయి. మనం వీటిని తీసుకొని ఈ బౌల్లో వేసుకుందాము. చూసారు కదా, ఎంతో సింపుల్ గా అలాగే క్రిస్పీగా నాకైతే బోండాలు రెడీ అయిపోయినాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, మీరు ట్రై చేయండి. ఎంతో సింపుల్ గా పోహాతో నేను ఇలా పునుగులు చేసుకున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.